ఉమ్మడి మహబూబ్ నగర్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ నడుస్తోంది. బిచ్కుంద, భూత్పూర్ మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా దేవరకద్ర మున్సిపాలిటీలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. దేవరకద్రలో మొత్తం 12 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 4, బీజేపీ 1 స్థానంలో విజయం సాధించాయి. ఐజా మున్సిపాలిటీని మాత్రం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మున్సిపల్ ఫలితాలకు సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, అరుణ, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు మిగిలిన 20 మున్సిపాలిటీ ఏవైతున్నాయో వాటికి సంబంధించినటువంటి యొక్క లెప్పింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు అందినటువంటి ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 2 కైవసం చేసుకోవడం జరిగింది. భూత్పూర్ మున్సిపాలిటీ, దేవరకద్ర మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా కొల్లాపూర్ మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా వెళ్తుండేటువంటి పరిస్థితి ఉంది. ఇక ఐజా మున్సిపాలిటీలో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి యొక్క పార్టీ కైవసం చేసుకుంది. అక్కడ ఉండేటువంటి యొక్క మొత్తం 20 స్థానాల్లో 7 కాంగ్రెస్ గెలుచుకుంటే బీఆర్ఎస్ 13 స్థానాలను గెలుచుకున్నది. మొత్తంగా అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటిదే మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేటువంటి పరిస్థితి. ఇక భూత్పూర్కి సంబంధించినటువంటి దాంట్లో 10 వార్డుల్లో 7 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్, 2 బీజేపీ గెలిచాయి. దీంతో అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులే చైర్మన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక దేవరకద్రకు సంబంధించినటువంటి దాంట్లో మొత్తం 12 వార్డుల్లో 6 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్, 1 బీజేపీ, తర్వాత 1 ఇతరులు గెలిచారు. ఇది కూడా కాంగ్రెస్ పార్టీకే కైవసమైంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే వడ్డేపల్లికి సంబంధించినటువంటి దాంట్లో మొత్తం 10 వార్డులు ఉంటే అక్కడ ఉండేటువంటి దాంట్లో 8 ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి పులి గుర్తు పైన 8 మంది అభ్యర్థులు గెలవడం జరిగింది. 1 కాంగ్రెస్, మరొకటి బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అభ్యర్థులు గెలవడం జరిగింది. ఇక్కడ వడ్డేపల్లి సీను గతంలో బీఆర్ఎస్లో ఉండేటువంటి అతను కొంత విభేదించి పార్టీకి దూరంగా ఉన్నాడు. ఈ ఎన్నికల్లో మాత్రం అతను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున తన యొక్క అభ్యర్థులు నిలబెట్టి గెలిపించుకోవడం జరిగింది. ఆయన ఇటీవలనే తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి కవిత ఆధ్వర్యంలో వారికి సంబంధించినటువంటి పార్టీలో చేరడం జరిగింది. ఇక అలంపూర్కు సంబంధించినటువంటి దానికి పరిశీలించినట్టయితే అలంపూర్లో ఉండేటువంటి దాంట్లో ఇప్పటికీ 5 కాంగ్రెస్కు రావడం జరిగింది, 4 బీఆర్ఎస్కు ఉన్నాయి. అయితే ఇంకొకటి ఫలితం రావాల్సి ఉంది. అయితే అక్కడ ఎక్సఫిషియోగా ఒకవేళ ఎమ్మెల్సీ బీఆర్ఎస్, తర్వాత ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఉన్నారు కాబట్టి అవి 2 కలిపితే అక్కడ కూడా బీఆర్ఎస్ ఆ స్థానాన్ని కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా నారాయణపేటలో మాత్రం కొంత బీజేపీ ఎక్కువ స్థానాలు గెలిచే దిశగా ముందుకెళ్తుంది. మొత్తంగా మాత్రం జిల్లాలో ఫలితాలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఇంకా గెలుపు పైన మాత్రం ఉత్కంఠత నెలకొనేటువంటి పరిస్థితి ఉంది. అన్న ఓకే విజయభాస్కర్, థ్యాంక్ యూ. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. చొప్పదండి, సుల్తానాబాద్, మంథని, పెద్దపల్లి మున్సిపాలిటీల్లో హస్తం పార్టీ గెలుపొందింది. ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రమణని అడిగి తెలుసుకుందాం. రమణ, చెప్పండి, కాంగ్రెస్ హవా కొనసాగిస్తోంది అంటే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వెనుకబడిపోవడానికి గల కారణాలేంటి? అంటే ముఖ్యంగా మనం మున్సిపాలిటీలో 13 మున్సిపాలిటీల్లో మనం చూస్తే కనుక కాంగ్రెస్ హవా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే 2 మున్సిపల్ కార్పొరేషన్స్ ఇవి 2 కూడా ఫోకస్డ్ గా ఉన్నాయి. కరీంనగర్ తో పాటుగా అటు రామగుండం. కరీంనగర్ లో ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్పేసి ఇప్పటికే బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది. దాదాపు 30 సీట్లకు పైగా గెలుస్తామని ఒక ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలో కరీంనగర్ కార్పొరేషన్ కు సంబంధించి ఇంకా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అసలు ఇప్పటికే మనం చూస్తే పోస్టల్ బ్యాలెట్స్ లో దాని ఆధిక్యం కనిపించిన నేపథ్యంలో మనతో పాటు బీజేపీ నేతలున్నారు, మాజీ మేయర్ తో పాటుగా ప్రస్తుతం కార్పొరేషన్ లో అభ్యర్థులున్నారు. వారితో ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ముఖ్యంగా మిగిలిన చోట్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే కాంగ్రెస్ మేము పోటీ ఇస్తామంటుంది, మీరేమో మేమే గెలుస్తామంటున్నారు. ఎట్లా ఉంది పరిస్థితి, మీరేం చెప్తారు? ఇప్పటివరకు మరి పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి 66 డివిజన్ల ఫలితాలు ప్రకటించడం జరిగింది. అఫీషియల్ గా దాదాపు 50 పైచిలకు స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ బీజేపీ అభ్యర్థులు మరి ఆధిక్యంలో ఉన్నారు. అంటే ఇది ఒక సూచిక. ఎందుకంటే మేధావులు, ఉద్యోగులు మరి వేసినటువంటి ఓటు స్పష్టంగా మరి భారతీయ జనతా పార్టీ పక్షాన కనబడతా ఉంది.
మేము ఎన్నికల ప్రచార సరళిలో చూసినా గానీ ఎన్నికలకు సంబంధించి మేము ఇంటింటికి వెళ్ళినప్పుడు గానీ కరీంనగర్ నగరంలో గత 6.5 సంవత్సరాల్లో బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది. కరీంనగర్ రూపురేఖలు మారినాయి. తప్పకుండా ఈ అభివృద్ధి కొనసాగాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచే నిధులు రావాలి తప్పితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాల్లో ఒక నయా పైసా కరీంనగర్ నగర అభివృద్ధికి ఇచ్చింది లేదు. కాబట్టి ప్రజలు స్పష్టంగా గమనిస్తా ఉన్నారు తేడా. కాంగ్రెస్ కు ఓటేస్తే నగరాల అభివృద్ధిలో కుంటుపడుతుంది, భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే గత 6.5 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి కొనసాగుతుందని ఆలోచన చేశారు. దానికి అనుగుణంగా మాకు ఒక నాయకుడు బండి సంజయ్ గారు ప్రజలకు నాయకుడి రూపంలో బండి సంజయ్ గారు కనిపిస్తా ఉన్నారు. కాబట్టి బండి సంజయ్ గారి మీద విశ్వాసం, భారతీయ జనతా పార్టీ పట్ల విశ్వాసం వల్ల మంచి అభ్యర్థులను బీజేపీ దాదాపు ఎన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నది, మీకు ఎంత ధీమా ఉంది? 35 నుంచి 40 స్థానాలు గెలుస్తామని మాకు తప్పకుండా ఆలోచన ఉన్నది. దానికి అనుగుణంగానే ట్రెండ్స్ కూడా ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో పోయినప్పుడు కూడా ఆ విధంగానే కనిపించింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ క్యాడర్ అంతా కూడా ఏకతాటిపై నిలబడి ఎన్నికల్లో పనిచేయడం జరిగింది. అందరూ కూడా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయి పనిచేసినారు. ప్రజల దగ్గరికి గడపకు వెళ్లి ప్రజల దగ్గరికి వెళ్లి మరి అభివృద్ధి కొనసాగాలంటే భారతీయ జనతా పార్టీ కోటేయాలి. అభివృద్ధి చేసింది భారతీయ జనతా పార్టీ, బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో జరిగింది. కాబట్టి తప్పకుండా కూడా ఈ అభివృద్ధి కొనసాగింపు ఉండాలని మేము అడిగినాం. తప్పకుండా వారు పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. కాబట్టి ఈ రోజు పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వచ్చాయి. తప్పకుండా ఇంకా 1-2 గంటల్లో కౌంటింగ్ కూడా మెయిన్ కౌంటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. దానిలో కూడా పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఆధిక్యత లభిస్తుంది. భారతీయ జనతా పార్టీ మేయర్ పీఠంలో కూర్చోవడం ఖాయంగా మేము తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి, ముఖ్యంగా మీరు అంటే కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా బీజేపీ ఉంటుంది కానీ అధికారం మాత్రం కాంగ్రెస్ దే అనే ఒక ప్రచారం జరుగుతుంది, ఏం చెప్తారు? కరీంనగర్ లో మాత్రం సాధ్యపడకపోవచ్చు. ఇక్కడ నాయకుని పట్ల మా బండి సంజయ్ గారి పట్ల విశ్వాసం ఉన్నది. భారతీయ జనతా పార్టీ పట్ల వారు చేసిన అభివృద్ధి పనుల పట్ల ప్రజలకు విశ్వాసం ఉన్నది. కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తూ ఉన్నారు. అందుకు నిదర్శనం ఏంటంటే మేము ఇంటింటికి ప్రచారానికి వెళ్ళినప్పుడు మంచి వాళ్ళ రెస్పాన్స్ చూస్తూ ఉంటే మరి నాయకత్వం పట్ల మా పట్ల కూడా విశ్వాసం ఉన్నది. కాబట్టి తప్పకుండా మేమే అధిక సంఖ్యలో గెలిచే అవకాశం ఉన్నదని మేము భావిస్తా ఉన్నాం. ఇది ముఖ్యంగా అంటే ఇక్కడ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థులంతా కూడా వీళ్ళంతా కూడా ఖచ్చితంగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ జయకేతనం ఎగరవేస్తుంది, కాషాయ జెండాను కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పైన ఎగరవేస్తామని చెప్పేసి ధీమా వాళ్ళలో కనిపిస్తుంది. మొత్తంగా చూడాల్సి ఉంది. ఇప్పటికైతే అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించబోతుందనే ఒక ప్రచారం జరుగుతుంది. మరొక వైపు ఈ ఫలితాలపైన ఉత్కంఠ నెలకొంది. ఈ ట్రెండ్స్ చూస్తే అధికారం ఎవరిది కాబోతుందనే ఒక ఆసక్తి, క్యూరియాసిటీ కూడా మన కరీంనగర్ కార్పొరేషన్ లో కనిపిస్తుంది. మిగిలిన మున్సిపాలిటీలో మాత్రం కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితులను మనం గమనించవచ్చు. అరుణ, ఓకే రమణ, థ్యాంక్ యూ.